東海村の核燃料加工施設で起きた臨界事故では、2人が大量の放射線を浴びて亡くなりました。యురేనియం భూమి పై పొరలో విరివిగా దొరికే మూలకం. దీనిని అణు విద్యుత్ ఉత్పత్తిలో, అణుబాంబుల తయారీలో ఉపయోగిస్తుంటారు. యురేనియం నుండి వచ్చిన అణు విద్యుత్ని సబ్మెరైన్స్లో, షిప్స్లో ఉపయోగిస్తుంటారు. ఇది సబ్మెరైన్స్కి ఫ్యూయల్ లాగా ఉపయోగపడుతుంది. ఒక్కసారి దీంతో ఫిల్ చేశామంటే 30 ఏళ్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్, పెట్రోల్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా. కానీ భూమిలో దొరికే యురేనియంతో నేరుగా మనం విద్యుత్ని ఉత్పత్తి చేయలేం. దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. యురేనియం చాలా ప్రమాదకరమైన మూలకం. కానీ ఇది ఉత్పత్తి చేసే విద్యుత్ మనం వాడే డీజిల్, పెట్రోల కంటే 8000 సార్లు ఉత్తమమైనది. అందుకనే వీటి నుండి విద్యుత్ని ఉత్పత్తి చేయాలనుకుంటారు. ద్రవ రూపేణ, లిక్విడ్ ఫామ్లో కానీ, ఘన రూపేణ, సాలిడ్ ఫామ్లో కానీ ఉన్న ఈ మూలకం నుండి వెలువడే రేడియేషన్ ద్వారా మన కణజాలాలు పూర్తిగా డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. క్యాన్సర్, కిడ్నీ ఫెయిల్యూర్ అయి చర్మం కరిగిపోయే స్థితి కూడా రావచ్చు. ఈ రేడియేషన్ ఉత్పన్నమయ్యే చోట ఉండటం చాలా ప్రమాదకరం. జపాన్లోని టొకైమొరా విలేజ్. ఇది జేసిఓ పవర్ ప్లాంట్. ఇక్కడ అణు విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే ఫ్యూయల్ రాడ్స్ను తయారు చేస్తారు. ఇది తయారు చేయడం సులభమైన పని కాదు, చాలా ప్రమాదకరమైంది. ఇక్కడ యురేనియం హెక్సాఫ్లోరైడ్ని యురేనియం ఆక్సైడ్గా మారుస్తారు. ఇది చేయడానికి యురేనియం పౌడర్ని నైట్రిక్ యాసిడ్తో ఒక డిసల్యూషన్ ట్యాంక్లో మిక్స్ చేస్తారు. ఈ మిక్చర్ని పంప్ చేస్తూ మరో పెద్ద స్టోరేజ్ ట్యాంక్లోకి పంపుతారు. దీనిని ప్రెసిపిటేషన్ ట్యాంక్ అంటారు. ప్రెసిపిటేషన్ ట్యాంక్ మధ్యలో బఫర్ ట్యాంక్ ఉంటుంది. ఇది కొంచెం ఎత్తుగా ఉంటుంది. పంప్ అయ్యే సొల్యూషన్ క్రిటికల్ పాయింట్ చేరుకోకుండా ఉండడానికి ఇలా డిజైన్ చేశారు. ఇందులో కలిపే యురేనియం పౌడర్ 5%కి మించి ఉండకూడదు. కానీ ఈ కంపెనీ రెగ్యులేటర్ అథారిటీస్కి విరుద్ధంగా యురేనియం ఆక్సైడ్ని డిసల్యూషన్ ట్యాంక్లో కాకుండా స్టెయిన్లెస్ స్టీల్ బకెట్స్లో మిక్స్ చేయమని పని వాళ్లకు చెప్పారు. కానీ ఎవ్వరికి ఎటువంటి ఆపద జరగలేదు. కారణం అతి తక్కువ కాన్సన్ట్రేషన్లో యురేనియం ఉపయోగించడం వల్ల. 30 సెప్టెంబర్ 1999. 2 రోజుల ముందే ఇవ్వవలసిన ఫ్యూయల్ రాడ్స్లో ఆలస్యం జరిగింది. కంపెనీ పని వాళ్ళపై ఒత్తిడి పెట్టింది. ఎంత త్వరగా అయితే అంత త్వరగా పని కావాలని, సప్లై జరగాలని ప్రెషర్ పెట్టింది. పనిని వేగవంతం చేయాలని టెక్నీషియన్లు ప్రొసీజర్లో మార్పు చేశారు. ఆ పనిని ఏమాత్రం అనుభవం, పరిజ్ఞానం లేని హిసాచి ఔచితో పాటు మరో 2కి అప్పచెప్పారు. హిసాచి ఔచి డిసల్యూషన్ ట్యాంక్ నుండి పంప్ అవుతూ బఫర్ ట్యాంక్ గుండా ప్రెసిపిటేషన్ ట్యాంక్లోకి చేరితే ఆలస్యం అవుతుందని బకెట్లో తీసుకొచ్చినటువంటి మిక్చర్ని పైకెక్కి ప్రెసిపిటేషన్ ట్యాంక్లో డైరెక్ట్గా పోసేశారు. యురేనియం కాన్సన్ట్రేషన్ 5% మాత్రమే కలపాలని నియమం ఉండగా పని వేగవంతం కావడానికి ఆ రోజు తీసుకున్న కాన్సన్ట్రేషన్ సరిగ్గా 18%. ప్రెసిపిటేషన్ ట్యాంక్లో అత్యంత కేంద్రీకృతమైన 14 లీటర్ల యురేనియం నైట్రేట్ సొల్యూషన్ చేరగానే వెంటనే రేడియేషన్ అలారం మ్రోగతంతో పాటు ఒక నీలిరంగు ఫ్లాష్ బయటకు వచ్చింది. దాని నుండి న్యూట్రాన్, గామా రేడియేషన్లు విడుదలయ్యాయి. రేడియేషన్ ట్యాంక్కి అతి దగ్గరగా ఉన్న ఔచి అత్యంత విపరీతమైన రేడియేషన్కి గురి అయ్యాడు. అతని పక్కనే ఉన్న మరో 2 రేడియేషన్ బారిన పడ్డారు. ఇంటర్నేషనల్ రేడియేషన్ సేఫ్టీ లిమిట్ ప్రకారం ఒక మనిషి సంవత్సరానికి 20 మిల్లీ సివాట్ల రేడియేషన్కి గురి అవుతాడు. 5000 మిల్లీ సివాట్లకు గురి అవుతే అది మనిషి ప్రాణం తీస్తుంది. కానీ ఔచి 17,000 మిల్లీ సివాట్లు, తన పక్కనున్న వ్యక్తి 10,000, మరో వ్యక్తి 3,000 మిల్లీ సివాట్ల రేడియేషన్కి గురి అయ్యారు. ఔచికి ఏమాత్రం ఊపిరాడటం లేదు. భరించలేనంత నొప్పి. పక్క రూమ్కి పరిగెత్తి వాంతులు చేసుకున్నారు. 3 సిబ్బంది దగ్గరలోని హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్ సిబ్బంది అంతకు ముందెన్నడూ అత్యంత తీవ్రమైన రేడియేషన్కి గురి అయి బ్రతికున్న వ్యక్తిని చూడలేదు. అతను చాలా మాట్లాడేవాడు, చురుగ్గా ఉండేవాడు, చాలా స్నేహపూరితంగా మెలిగాడు. నేను అనుకున్నాను రేపో మాపో డిశ్చార్జ్ అవుతాడని. ఇది ఒక నర్స్ చెప్పిన మాట. 先生が下から上に連れてきてICU の中であったんですけども、
そのまま個室にいつものようにストレッチャーで普通の入院患者さんみたいに入ってきて、1日で一気に日焼けをしちゃったぐらいの赤さを帯びてて、手がすごい腫れてて、でそっちが痛いっていうふうに言って。 కానీ అసలు సమస్య అప్పుడే మొదలైంది. ఏ జీవి శరీరంలో అయినా కొత్త కణాలు పుడుతూ పాత కణాలు చనిపోతూ మళ్ళీ కొత్త కణాలు పుడుతూ ఈ ప్రక్రియ కొనసాగుతుంటుంది. ఈ ప్రక్రియ జరగడానికి మూల కారణం కణంలోని క్రోమోజోమ్లు. ఇది ఆజ్ఞాపిస్తేనే కణంలో నుంచి మరో కణం ఉత్పన్నమై రెండుగా విడిపోయి మరో కొత్త కణంగా పుడుతుంది. కానీ ఔచి రిపోర్ట్లు చూసిన డాక్టర్లు నివ్వెరపోయారు. రేడియేషన్ తాకిడికి క్రోమోజోమ్లు పూర్తిగా విచ్ఛిన్నమయ్యాయి, ఛిద్రమైపోయాయి. తద్వారా అతనికి మళ్ళీ కొత్త కణాలు ఉత్పన్నమయ్యే ఛాన్స్ లేదు. ఇప్పుడు చూస్తున్న ఈ చిత్రాలు క్రోమోజోమ్లు రేడియేషన్కి ముందు తయారు చేసిన కణాల ద్వారా అతను అంత ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. కానీ ఈ కణాల జీవకాలం అయిపోయిన తర్వాత